హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రవి పురుషోత్తం బ్లాగ్స్. ఈరోజు మీకు క్యారెట్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను, రండి. ముందుగా కొంచెం కరివేపాకు తీసుకోవాలి, 3 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఒక 5 ఎండుమిర్చి, తర్వాత కొన్ని పల్లీలు, అలాగే కొంచెం చింతపండు పిక్క తీసింది, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు తీసుకొని, ఇవన్నీ మనం వాడుకునే ఇంగ్రీడియంట్స్ అండి. దాంతోపాటు 2 క్యారెట్లని మనం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుంటే, ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుంటే మనకి వేగించినప్పుడు బాగుంటుంది. ఇలా ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లోకి మనం జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు చితగ్గొట్టి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. కొంచెం చితగ్గొట్టి అలా వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వెల్లుల్లి రెబ్బలు డైరెక్ట్గా వేసేస్తే దాంట్లో ఉన్న ఇది రాదు, అందుకని చితగ్గొట్టి వేయాలి. దాని తర్వాత పల్లీలు మనం కళాయిలో వేసుకోవాలి. వేసి వీటిని బాగా వేగనివ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనిస్తే మనకి ఇంకా మంచిది, ఎందుకంటే మాడిపోతే చట్నీ యొక్క టేస్ట్ పోతుంది. అందుకని మనం లో ఫ్లేమ్లో పెట్టి వీటిని ద్వారగా వేయించుకోవాలి. అలా వేసిన వాటిని మిక్సీలోకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా మిక్సీలోకి తీసేసుకోవాలన్నమాట. మిక్సీలోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఎండుమిర్చిని కొంచెం ద్వారగా ఫ్రై చేయాలి. ఎండుమిర్చిని ద్వారగా ఫ్రై చేసిన తర్వాత ఆ ఎండుమిర్చిని కూడా ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దాని తర్వాత చింతపండు తీసుకొని లైట్గా వేయించాలి. చింతపండు అంటే ఎక్కువసేపు ఉంచకూడదు, చింతపండు మాడిపోతుంది. అది కూడా మిక్సీలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కళాయిలో వేసుకోవాలి. కళాయిలో వేసుకొని వాటిని బాగా కలపాలి. కలిపిన తర్వాత మగ్గడం కోసం తగినంత ఉప్పు వేయాలి, సాల్ట్. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటే కరివేపాకు వీటితో పాటు వేగుతుంది అన్నమాట. ఆ కరివేపాకు కూడా క్యారెట్ ముక్కలతో పాటు వేగి మగ్గుతుంది. అందుకని కరివేపాకు వేసి కాసేపు మగ్గనవడం కోసం మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. మూత పెట్టి మగ్గిన తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మగ్గిన చూసారా క్యారెట్ బాగా మగ్గిన క్యారెట్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ క్యారెట్ ముక్కల్ని ఇందా వేసిన మిక్సీలో వేసేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసేసుకున్న క్యారెట్ని మనం మిక్సీ పట్టుకోవాలి. అది మిక్సీలో వేసిన తర్వాత మనం తాలింపు రెడీ చేసుకుందాం. తాలింపు కోసం మనం ముందుగా పోపులు, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని తాలింపు మనం ఎలా వేసుకుంటాం అందరికీ తెలుసు కదా. తాలింపు వేసుకొని లైట్గా తాలింపుని వేగనిచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి మొత్తం మిక్సీ పట్టుకుంటే మిక్సీలోకి ఇలాగ చట్నీలా తయారవుతుంది. ఆ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్లో మనం ఈ తాలింపుని యాడ్ చేసుకోవాలి. ఇలా తాలింపుని యాడ్ చేసుకుంటే చట్నీ రెడీ. దాన్ని ఇడ్లీలతో ఇలా సర్వ్ చేసుకోవచ్చు. ఈ క్యారెట్ చట్నీ ఎందుకంటే పిల్లలు క్యారెట్లు మామూలుగా తినమంటే తినరు. ఇలా చట్నీ చేసి పెడితే వాళ్ళకి విటమిన్స్ కూడా బాగా పుష్కలంగా లభిస్తాయి, ఎందుకంటే క్యారెట్లో విటమిన్ ఏ ఉంది. అందుకే వీలైనంత వరకు మీ పిల్లలకి వీక్లీ 1 or 2 మీరు ఈ చట్నీని చేసి పెడితే వాళ్ళకి విటమిన్ ఏ బాగా పుష్కలంగా వస్తుంది. అందుకనేసి ఈ చట్నీ గురించి మీకు చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.